హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ చాట్ విత్ శ్రీ. నేను మీ శ్రీజ. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్, ఎంతోమందికి ఇష్టమైన ప్లేస్ని ఇవాళ నేను వ్లాగ్లో చూపించబోతున్నాను. అదేంటంటే కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ అన్నమాట. ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమంది కాశీకి వెళ్తే చాలు, ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి, ఆ విశ్వనాథ స్వామిని చేతులతో స్పర్శ దర్శనం చేసుకోవాలి అని ఎంతమంది కలలు కని ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. ఎప్పటి నుంచో అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాశీకి ఒక్కసారి వెళ్ళాలి, అక్కడ స్వామిని స్పర్శ దర్శనం చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉన్న పెద్ద కళ. సో ఇప్పటికైతే అది నెరవేరింది. చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజెంట్ అయితే మేము కాశీలో ఉన్నాము. కాశీలో ఉన్న మెయిన్ విశ్వనాథ స్వామి టెంపుల్లో ఉన్నామన్నమాట. ఇదే ఆ స్వామి టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది. తిరుమల లాగా రద్దీ అయితే అస్సలు ఉండదన్నమాట. ఇది టెంపుల్ బయట ఆవరణ. నేను చూపిస్తున్నాను కదా, అది టెంపుల్కి ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. మేము గేట్ నెంబర్ 4 నుంచి ఎంటర్ అయితే అయ్యాము. ఇది ఓవరాల్ టెంపుల్ చూడండి, ఎంత విశ్రాంతిగా విశాలంగా హడావిడి లేకుండా చాలా బాగుంటుంది టెంపుల్. మీరు కానీ విజిట్ చేస్తే టెంపుల్లో ఎక్కువ టైం ఉండడానికి చూడండి. అక్కడ ఎవ్వరు మీరు టెంపుల్లోంచి వెళ్ళిపోండి, టైం అవుతుంది అని మాత్రం చెప్పరు. సో మీరు ఎక్కువ టైము టెంపుల్లో స్పెండ్ చేయొచ్చు అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనకి రద్దీ అనేది అస్సలు ఉండదు. ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో ఇంత తక్కువ రష్ నేను ఇక్కడే చూశాను. కాశీ అంటేనే మనకి అసలు మాటలో చెప్పలేని భావం కదా. సో అటువంటి ప్లేస్లో ఇంత తక్కువ రష్ చూడడం చాలా హ్యాపీ అనిపించింది. మేము ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి 2 o'clockకి స్టార్ట్ అయ్యాం దర్శనానికి. మాకు అరౌండ్ 4కి అయింది దర్శనము. మాకు స్పర్శ దర్శనం అయిందనమాట. ఎంత బాగుందో మాటలో చెప్పలేను. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ విశ్వనాథ్ టెంపుల్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఆ ఆర్కిటెక్చర్ చూడండి. ఎంట్రన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ లైక్ మనకి అయోధ్యలో కానీ ఈ ప్రయాగ్రాజ్లో ఇటువంటి దగ్గరలో ఈ ఆర్కిటెక్చర్ అంతా సిమిలర్గా ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఇది ఎంట్రన్స్ పార్ట్. లోపల మీకు గోల్డెన్ షేడ్లో కనిపిస్తుంది కదా, అది మెయిన్ గర్భగుడి అన్నమాట. మేము దర్శనం చేసుకొని వచ్చి బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం. కొద్దిసేపు హాయిగా ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది, ఎప్పుడో ఒకసారి వస్తాం కదా లైఫ్లో, సో ఎక్కువసేపు టెంపుల్లో స్పెండ్ చేయాలి అని అనుకున్నాం అన్నమాట. వన్స్ మెయిన్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాశీ అన్నపూర్ణ మాత టెంపుల్కి వెళ్తున్నాం. యూజువల్గా కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. మనకి కాలభైరవ టెంపుల్ ఎంత ఇంపార్టెంటో అన్నపూర్ణాదేవిని దర్శించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాశీలో కేవలం అన్నపూర్ణాదేవి, కాలభైరవ ఇలాంటివే కాదండి, ఇంకా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. సీతామాత టెంపుల్ కూడా అంటే నియర్ బై ఉన్నాయి కాశీ దగ్గర. వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కడి నుంచో మనం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాం కదా, సో అక్కడ దాకా వెళ్ళి అన్ని టెంపుల్స్ కవర్ చేయకుండా రిటర్న్ అయితే మనకి అదొక రిగ్రెట్ ఉంటుంది అన్నమాట. సో మేము రూట్ మ్యాప్ ద్వారా వెళ్తూ ఉన్నాము. కాశీ అన్నపూర్ణాదేవి టెంపుల్ ఎక్కడుంది అనుకుంటూ. ఇక్కడంతా సన్న స్ట్రీట్సే ఉంటాయి, మనకి పెద్ద వైడ్ రోడ్స్. మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి కార్లో ట్రావెల్ చేసేలాగా అంత ఉండదన్నమాట. చాలా సన్న స్ట్రీట్స్ ఉంటాయి. దగ్గరగానే టెంపుల్స్ ఉంటాయి. అంటే 1 kilometer 2 kilometersలోనే ఉంటాయన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే మనం ఎక్కువ వెళ్తూ ఉండాలి. ఆ దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అయింది. అప్పుడు స్టార్ట్ అయ్యాము అన్నపూర్ణాదేవి టెంపుల్కి. మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి, అమ్మవారి టెంపుల్ దగ్గరికి 5 o'clock అయిందనమాట. వాళ్ళు ఎగ్జాక్ట్ 6కే ఓపెన్ చేస్తారంట అన్నపూర్ణాదేవి టెంపుల్. ఆల్మోస్ట్ 1 hour మేము టెంపుల్ దగ్గరే కూర్చున్నాము. ఇలా సన్నగా స్ట్రీట్స్ ఉంటాయి చూసారా, కాశీ అన్నపూర్ణం అందరికీ వే అని ఇలా రాసి ఉంటుంది. సో మనం వాటిని చూసుకుంటూ వెళ్ళాలి అనమాట. గూగుల్ మ్యాప్స్లో కూడా మనకి అంత అర్థం కాదు కాశీలో. మా అమ్మ వాళ్ళు పాపం నడవలేక నడుస్తున్నారు. వన్స్ కాశీకి రీచ్ అయ్యాక మనకి ఏదో తెలియని ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అనమాట. అన్నీ చూడాలి అనేసి.
ప్రతి ఒక్కరూ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కాశీ అన్నపూర్ణ టెంపుల్, కాలభైరవ టెంపుల్ మిస్ కాకుండా చూడండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ సాక్షి గణపతి టెంపుల్ కూడా ఉంది. ఖచ్చితంగా కాశీ వెళ్ళిన వాళ్ళు సాక్షి గణపతిని కూడా చూడాలంట. మాకు లక్కీగా కాశీలో సాక్షి గణపతి స్వామి దర్శనం అయింది. మేము వెళ్ళేసరికి క్లోజ్లోనే ఉంది, బట్ మాకు ఆ దర్శనం అయింది. చాలా హ్యాపీ. మాకు అసలు తెలీదు ఆ వేలో వెళ్తున్నామని, బట్ ఆ వేలో వెళ్ళేసరికి అక్కడ స్వామి ఉన్నారు. చాలా లక్కీగా అనిపించింది. ఇది వచ్చేసి కాశీ అన్నపూర్ణ మందిర్ పక్కనే రామ్ మందిర్ అనేసి చిన్న మందిర్ ఉందన్నమాట. దానికి లెఫ్ట్ సైడ్లో మేము ఆల్మోస్ట్ 1 అవర్ కూర్చొని వెయిట్ చేసాము. అంటే ఓన్లీ 6కే ఓపెన్ అవుతుంది టెంపుల్, బిఫోర్ 6 అసలు ఓపెన్ అవ్వదు అని చెప్పారు. చాలాసేపు వెయిట్ చేసాము. అసలు ఇదేనా కరెక్ట్ వే, ఇది కాదా అని చెప్పి కూర్చొని వెయిట్ చేసామన్నమాట. అసలు కాశీలో అమ్మవారిని కొలిచినంత మాత్రానే మనకి జీవితకాలం ఏ రోజు ఆకలితో నిద్రపోవడం అనేది లేకుండా చేస్తారంట. అంత మహిమ గల అమ్మవారు కాశీ అన్నపూర్ణ అమ్మవారు. చాలామంది రైతులు కానీ, అంటే ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ అన్నపూర్ణాదేవిని మొక్కుతారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు రైస్కి కొదవ ఉండకూడదు అనేసి అమ్మవారిని చాలా భక్తితో మొక్కుకుంటారనమాట. ఇదే కాశీ అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్. చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే ఈ కాశీలో టెంపుల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేమ్ ఆర్కిటెక్చర్లా ఉన్నాయి. గోపురం కొంచెం హైట్గా, అండ్ ముందు ఉండే మండపము లోపల అద్దాలతో కన్స్ట్రక్ట్ చేయడం, ఇలాగా కాశీలో ఉన్న చాలా టెంపుల్స్ సేమ్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయన్నమాట. అమ్మవారి టెంపుల్ అయితే ఇది చాలా చాలా బాగుండింది, ప్రశాంతంగా ఉంది. కొంచెం మనం ఎక్స్ట్రా అమౌంట్ కడితే లోపలికి కూడా తీసుకెళ్తారు. ఇదే కాశీ అమ్మవారి అసలు అర్థము. స్వామికి కూడా అన్నం పెట్టారంట. అందుకని కాశీలో అన్నపూర్ణ అమ్మవారిని ఎక్కువ కొలుస్తారు. అక్కడ ఉండే పీపుల్ కూడా, చాలా రకాల వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా కాశీ అన్నపూర్ణ అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే అమ్మవారు మన జీవితంలో ఏ రోజు అన్నం లేకుండా నిద్రపోవడం అనే రోజును లేకుండా చేస్తారంట. అంత పవర్ఫుల్ అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసి కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ 108 శక్తిపీఠాల్లో ఇక్కడ ఇంకో శక్తిపీఠం అన్నమాట, విశాలాక్షి అమ్మవారు కాశీలో. కాశీకి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇది కూడా మిస్ చేయకుండా చూడండి. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, అస్సలు రద్దీ ఉండదు, ఎక్కువ జనాలు ఉండరు. మనకి ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే ఫోన్ ఎలా ఉండింది, అందుకని నేను అవుట్ సైడ్ స్టాచ్యూస్ మాత్రమే తీయగలిగాను. లోపల కూడా మనకి ఎక్కువ క్యూ ఉండదన్నమాట. బయట నుంచి చూస్తేనే అమ్మవారు దర్శనం అయిపోతుంది మనకి. మీకు కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అమ్మవారి స్వరూపం మీకు అర్థమవుతుంది. అక్కడ కూర్చోన్నారు కదా, ఆమె కాశీ విశాలాక్షి అమ్మవారు. బయట ఇలా సింహాలు ఉంటాయి ద్వారానికి అటు ఇటు. అండ్ ఇక్కడ తామర పూలు అమ్ముతూ ఉంటారు. సో మీరు అమ్మవారి దగ్గర దీపారాధన ఏమైనా చేయాలనుకున్నా తామర పూలతో పాటు అక్కడికి వెళ్ళి పూజారికి ఇస్తే మీ చేత అక్కడ దీపారాధన చేయిస్తారనమాట. చాలా బాగుంది అమ్మవారి ఫేస్ కూడా. అక్కడ నన్ను లోపలికి ఫోన్ ఎలో చేయనివ్వలేదు, అందుకని నేను లోపల క్యాప్చర్ చేయలేకపోయాను. సో అన్నపూర్ణాదేవి విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిపోయాక మేము మణికర్ణిక ఘాట్ దగ్గరకు వచ్చాము. ముందు రోజు బోటింగ్ చేసేటప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళలేదు. సో ఒకసారి చూసి వెళ్దాము అనేసి టెంపుల్కి చాలా దగ్గరగా మణికర్ణిక ఘాట్ ఉంటుంది కదా, సో అక్కడికైతే వచ్చాము. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి. అండ్ ఈరోజు వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 3rd డే ఆఫ్ కాశీ యాత్ర. కాశీలో మాకు ఇది 3rd డే. సో మేము వచ్చేసి ఆల్రెడీ 3 days అయింది. అండ్ ఈరోజు మేము ఇంకా రిటర్న్ అయిపోవాలన్నమాట. ఈరోజు నైట్ కూడా స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా రిటర్న్ అయిపోతాము టు లక్నో. సో ఈ కాశీ యాత్రలో నేను ఎన్నో నేర్చుకున్నాను. అసలు మనం ఎలా బ్రతకాలి, ఏది ఎక్కువ వదిలేయాలి, ఏది మన మనసుకు తీసుకోవాలి అనేది చాలా నేర్చుకున్నాను. నిజంగా మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదా, కాశీయాత్రలో మీకు అవసరం లేనిది వదిలేయాలి, మిమ్మల్ని కష్టపెట్టేది వదిలేయాలి, మనసుకి ఎక్కువ తీసుకోకూడదని. ఇవన్నీ నిజంగా నాకు తెలియకుండానే కాశీయాత్రలో చాలా నేర్చుకున్నాను. అక్కడ ఉండే పీపుల్ని చూసి, చుట్టుపక్కల వాళ్ళని చూసి, అంటే మనకి ఇది మీరు నేర్చుకున్నారు అని ఎవరో వచ్చి చెప్పరు, మనకే రికగ్నిషన్ వస్తుంది అనమాట. మనం
ఇది నేర్చుకున్నాం అనేసి మన ఓవరాల్ లైఫ్లో మనం ఏదన్నా నేర్చుకున్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేసి. నేను చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయిన ట్రిప్ ఇదే నా లైఫ్లో. అండ్ నేను వెళ్ళింది కూడా చాలా పెద్ద ట్రిప్ ఇదే అనమాట. చాలా హ్యాపీ అనిపించింది కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయాక. నెక్స్ట్ ఆ రోజు ఆఫ్టర్నూన్ షాపింగ్కి వచ్చాము. అంటే కాశీలో బెనారస్ చాలా బాగుంటుంది అని చెప్పారు కదా, సో అందుకని షాపింగ్కి వచ్చాము. మీరు లోకల్ షాప్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళండి, లేదంటే లోకల్ షాప్లో చాలా ఎక్కువ ఫ్రాడ్స్ అనేది జరుగుతుంటుంది. సో నాకైతే మేమున్న దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉన్నాము, అక్కడ కన్నయ్య లాల్ అనే ఒక షాప్ ఉంది. వాళ్ళు మంచి ఫ్యాబ్రిక్సే అమ్ముతున్నారు, అది కూడా చాలా మంచి రేట్స్కి. మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఎంత బాగున్నాయో చూడండి. కలర్ కాంబినేషన్స్ కానీ ఇవి చాలా మంచి రేట్కి అమ్ముతున్నారు, అది కూడా మంచి క్లాత్నే సెలెక్ట్ చేసి అమ్ముతున్నారు. నేను అడిగాను ఇక్కడ ఫిక్స్ ప్రైజెస్ అని, బార్గెన్ చేయడానికి అస్సలు ఉండదు. వాళ్ళు ఏం చెప్పారంటే మేము బార్గెన్ చేసేలాగా బ్యాడ్ క్లాత్ అయితే పెట్టలేదు, మంచి క్లాతే పెట్టాము, సో ఫిక్స్ రేట్, మేము 1 రూపీ కూడా తగ్గించము అని చెప్పారు. ఈ వైన్ కలర్ డ్రెస్ చూడండి, నాకు చూడంగానే చాలా నచ్చేసింది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది కానీ తీసేసుకున్నాను, నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా నాకు వైన్ కలర్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టము, ఆ కలర్ నాకు చాలా సెట్ అవుతుంది. అందుకని నేను ఏమాత్రం ఆలోచించకుండా వైన్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క మెటీరియల్ వాళ్ళు ఫైన్ క్వాలిటీ మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అమ్ముతున్నారంట. నాకు చాలా నచ్చింది. వీళ్ళు మెయింటైన్ చేసే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నచ్చాయి. వీళ్ళ దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, ఎక్కడన్నా బార్గెన్ చేసే షాప్ ఉంటే బాగుండు, వెళ్ళి తెచ్చుకుందాం అని అనుకున్నాను. బట్ నేను దశాశ్వమేధ స్ట్రీట్లో ఉన్న అన్ని షాప్స్ తిరిగాను, ఆల్మోస్ట్ 80% షాప్స్ తిరిగాను మంచి మెటీరియల్స్ కోసం. మెటీరియల్స్ అంత మంచిగా లేవు, బట్ ప్రైజెస్ మాత్రం పీక్ అన్నమాట. దాన్ని మనం బార్గెన్ చేయొచ్చు, బట్ బార్గెన్ చేసేటప్పుడు నేనేమనుకున్నా అంటే వీళ్ళు ఇంత బార్గెనింగ్కి పెడుతున్నారు కదా, ఇదేమో మంచి క్వాలిటీ కాదు. వన్స్ మనం ఇంటికి తీసుకెళ్ళి ఇంత దూరం నుంచి తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చినా అది కలర్ ఫేడ్ అయిపోవడం, నెక్స్ట్ పాడైపోవడం, ఇలా ఉండడం అంత మంచిది కాదు. నాకు భయం వేసింది, అంత బార్గెన్ చేసి ఇస్తున్నా కానీ ఐ ఫెల్ట్ సమ్వాట్ అంటే ఇది మంచిది కాదేమో, తీసుకెళ్ళి వేస్ట్ చేసుకుంటాము, ఒక 200-300 ఎక్సెస్ పెట్టి కూడా మంచిది తీసుకెళ్ళడం మంచిది కదా ఇంత దూరం వచ్చి అని అనిపించింది. సో ఇక్కడ ఈ షాప్లోనే మేము ఆల్మోస్ట్ 7 times 8 times వెళ్ళాం, మళ్ళీ రిపీట్గా. ఎందుకంటే మేము ఫస్ట్ డే నుంచి వెళ్తూనే ఉన్నాం ఈ షాప్కి. ఫస్ట్ ఒక 2 మెంబర్స్కి తీసుకుంటాం, నెక్స్ట్ ప్రోడక్ట్ బాగుంది కదా అని మళ్ళీ వెళ్ళి 2-3 మెంబర్స్కి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం. ఇలా వెళ్తూనే ఉన్నాం 7-8 times. వాళ్ళకి మేము ఫెమిలియర్ అయిపోయాము, మా సెలెక్షన్ వాళ్ళు ఆల్మోస్ట్ గ్రాస్ప్ చేశారనమాట. మేము వెళ్ళినప్పుడు మాకు ఇష్టం వచ్చిన కలర్సే వాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు కానీ దశాశ్వమేధ ఘాట్ నియర్ బై కానీ ఉంటే ఈ కన్నయ్య లాల్ షాప్కి వెళ్ళండి. దశాశ్వమేధ ఘాట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే లస్సీ షాప్స్ అన్నీ ఉంటాయి ఒక దగ్గర. ఫస్ట్ షాప్ అండి వీళ్ళది కన్నయ్య లాల్. వీళ్ళ దగ్గర అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి బట్టలు అమ్మారు, పెద్దవాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్, శారీస్, మనకు కావాల్సినవన్నీ ఒకే షాప్లో దొరుకుతాయి అన్నమాట. చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్కే వీళ్ళు అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి కలెక్షన్ అయితే చూడండి. ఇదండి మా ఓవరాల్ కాశీ యాత్ర. అప్పుడే 3 days అయిపోయిందా అని అనిపించింది. బట్ ఇంకోటి కూడా, అక్కడ ఉండడం కూడా ఎక్కువ రోజులు మనం ఉండలేము, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ మనం అంత సమ్మర్లో వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ 100 వాటర్ బాటిల్స్ పర్చేస్ చేసామో ఏమో. మీరు కానీ కాశీ లాంటి ప్రదేశాలకి సమ్మర్లో వెళ్తుంటే ఖచ్చితంగా వాటర్ క్యాన్ మెయింటైన్ చేయండి. వాటర్ బాటిల్స్ అయితే టూ మచ్, ఎన్ని పర్చేస్ చేస్తున్నా అయిపోతూనే ఉంటాయి. ఇది మా కాశీ యాత్ర. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా చాలా మనసుకు ప్రశాంతమైన యాత్ర అన్నమాట. నేను
టెంపుల్ని కూడా బాగా ఎక్కువ వీడియో తీద్దాము అని అనుకున్నాను, బట్ కుదరలేదు. ఎందుకంటే టెంపుల్ లోపలికి మనకి ఎలా ఉండదన్నమాట ఫోను. ఎంతో ట్రై చేస్తే అక్కడి వరకైనా ఫోన్ ఎలా ఉండింది. సో ఆల్మోస్ట్ 3 వీడియోస్ అయితే రిలీజ్ చేశాను, డే 1, డే 2, డే 3 అని. డే 1, డే 2 చూడని వాళ్ళు ఆ వ్లాగ్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. అండ్ మీకు కనుక మన కంటెంట్ నచ్చుతుంది అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.